వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇటు పంచాయతీ పురపాలక స్థానిక సంస్థలు ఎన్నికలు ఈ పాటికి నిర్వహించాలి. దాదాపుగా 8-9 నెలలు అవుతున్నాయి. ఇప్పటికీ స్పెషల్ ఆఫీసర్లను పెట్టి పరిపాలన కొనసాగిస్తున్నారు. సో మున్సిపల్ సంబంధించి ఎన్నికలు కూడా కౌన్సిలర్లు, అలాగే మున్సిపల్ చైర్మన్లు వాళ్ళ పదవి కాలం కూడా రేపు జనవరి ఎండింగ్ తోటి అయిపోతుంది. తర్వాత మళ్ళీ అక్కడ కూడా స్పెషల్ ఆఫీసర్లు రాబోతున్నారు. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు కలిపి ఒకటేసారి నిర్వహిస్తారా? ఒకవేళ అట్లా నిర్వహిస్తే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది మేలో జరిగే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ మేలో కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటాయి అని చెప్పేసి కూడా ఒక రకంగా ఆలోచిస్తుంది. సో బీసీ కులగణన చేపట్టిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దాదాపు ఇప్పటికీ 600 పేజీలతోటి బీసీ కులగణనకు సంబంధించి నివేదిక కూడా సీఎంఓకి వెళ్ళినట్టు కూడా సమాచారం. సో దానికి సంబంధించి కూడా మరి కులగణన ప్రకారం 43% బీసీలకు కేటాయించిన తర్వాతనే మిగతా వారికి కేటాయించాలి. మరి రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్ దాటడానికి అయితే అవకాశం లేదు. మరి ఒకవైపు కులగణన ఇచ్చినటువంటి మాట ప్రకారం నిలబడడానికి కృషి చేస్తుంది. అలాగే ప్రస్తుతం ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అంటే మ్యాక్సిమం ఒకవేళ ఎన్నికలు ఉంటే ఫిబ్రవరి ఎండింగ్ నోటిఫికేషన్ వస్తుంది. మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఇంటర్ 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అవి అయిపోయిన తర్వాత ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ గ్యాప్ వస్తే మాత్రం మళ్ళీ మే ఆర్ జూన్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మున్సిపల్ అండ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు కలిపి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. కాకపోతే తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సభలు గ్రామ సభలు పెట్టిందో, తర్వాత ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, తర్వాత ఇట్లాంటి కొన్ని సంక్షేమ పథకాలు కూడా పెట్టింది. సో ఇలాంటి అంటే సంక్షేమ పథకాలు ఇచ్చిన టైంలోనే మనం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే డెఫినెట్గా పార్టీకి మేలు జరుగుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం. ఒకవైపు మాత్రం కొంతవరకు గ్యాప్ ఇచ్చిన తర్వాత వెళ్దామని ఒక రకంగా, తర్వాత ఇప్పుడే వెళ్ళిపోతే డెఫినెట్గా మనకు అంతో ఎంతో ప్రయోజనం ఉంటుంది అని చెప్పేసి ఒక రకంగా, అలాగే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది గ్రామ సభల ద్వారా అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరి ఇవన్నీ అంటే జాగ్రత్తలు తీసుకొని నోటీస్ చేసి ప్రభుత్వం మరి ఎన్నికలకి ఎప్పుడు వెళ్తుందా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికైతే ఫిబ్రవరి ఎండింగ్ మేలా అనే టాక్ మాత్రం వినిపిస్తుంది. సో రైతు భరోసా డబ్బులు కూడా ఇప్పటికి వేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.